జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, ప్రకృతి కన్నెర్ర చేసి విజయవాడ ప్రాంతాన్ని మునక ప్రాంతంగా చేసినటువంటి వరద బాధితులను మానవత్వంతో పరామర్శించాలని పోయి చెలించిపోయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వరద బాధిత ప్రాంతమైన విజయవాడ లోతట్టు ప్రాంత ప్రజలతో తనదైన శైలిలో పరిశీలించి పరామర్శించి వారిని ఓదార్చారు. పలువురు మహిళల కన్నీటిని తుడిచి ఓదార్పునిచ్చాడు. సేకరించిన అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని, ఆదుకుంటాడని తెలిపారు. సందర్భంగా నెల్లూరు జిల్లా వీర మహిళా విభాగం నుంచి కృష్ణా పెన్నా ప్రాంతాల రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్, అధికార ప్రతినిధి శివపార్వతి, రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కావలి వీర మహిళ కందుల లక్ష్మీ కవిత, కావలి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఆలా శ్రీనాథ్, హరీష్, ప్రశాంత్ గౌడ్, హసీనా తదితరులు ఈ యొక్క వరద బాధితుల సేవలో పాల్గొని వరద బాధితుల ప్రాంతాలకు ఆయా రకాల ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. వాళ్ళు పిలుస్తున్నారు ఎక్కువ ఉందని చెప్పి, అది వాళ్ళు తీసుకుపోయి కళ్యాణ్ గారికి చెప్తున్నాం. మంచిగా జరుగుతుంది. వాలిపట్టి మీరు దిగితే వాలిపట్టి ఈ రిపోర్ట్ అంతా కూడా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుందండి. అందుకే ఆయన స్వయంగా వచ్చారు. వాటి గురించి ఉన్నాయా పోనీ సేఫ్ గానే? అసలు ఎట్లా ఉంది మీరు వెళ్ళలేదండి. అసలు ఎట్లా ఉంది, అసలు వెళ్తాను కూడా ఉండవు బాబు తన్నుకొని. అసలు మేము వచ్చిన మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ వచ్చింది కానీ మాకు అక్కడ ఇప్పుడు ఇంతమంది చూడలేదు. మేమంతా ఉన్నాము, జాగ్రత్త తీసుకుంటాము. కళ్యాణ్ గారి దగ్గరికి అమ్మా దానికి ఇప్పుడే మాట్లాడమ్మా. ఏమున్నాయని చెప్పి దానా ఆయన తీసుకొని గడ్డి మొత్తం తీసుకుని ఉన్నాయని చెప్పారు కదా. అసలు మీరు చూడలేదండి. ప్రాణంగా మేము ఇక్కడికి వచ్చింది. ట్రక్లు వచ్చినాయి కట్టండి. అది ఉమాగారు కూడా పంపించారండి. 25 గేదెలు ఉన్నాయి. 25 వాళ్ళకు 10 ఉన్నాయి. ఆడ 30 50 గేదెలు కాకుండా మీరు
ఏ బాబు ఇతన్ని రమ్మని చెప్పు పక్కకి. మాస్టర్ బాగుండాలి సార్. మీరు బాగుండాలి. ఖచ్చితంగా అమ్మా మీకు ఏదైతే ఆటో పాడైపోయింది మొత్తం 5 అయిపోయింది. అమ్మా ఏడవకమ్మా. మేమంతా ఉన్నామా, మీకు ఆటో పోతే ఆటో తీసిస్తాం. అన్ని మీకు అసలు ఏదైతే ఉన్నా ఇలా ఉండదు. ఖచ్చితంగా మేమంతా ఉన్నాము. మీకు ఆటో బాగా వస్తుందమ్మా. మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా మరి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీకు మేము అండంగా ఉంటాం. ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మనకు ఇది 6 కోట్లు ఇచ్చినారు. మన చిరంజీవి మన ప్రస్తుతానికి పెట్టుకున్నామ్మా. మీ ఆటో మీకు వస్తుంది. మీకు ఖచ్చితంగా కళ్యాణ్ ఈ ఒక్కరి ఇల్లు కాదు, ఇలా చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో మన తరపు నుంచి నేను వచ్చాను ఇక్కడికి. చాలా దగ్గరుండి చూస్తున్నాను. ఇక్కడ అన్నం అయితే కళ్ళ ముందు అన్నం కింద పడిపోయింది. అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ బట్టలు అయితే అసలు వేసుకునే పరిస్థితి అమ్మా. మేము ఉన్నామమ్మా. ఖచ్చితంగా మీ ఆటో ఇప్పిస్తాము. అందుకనే ఆ దేవుడు పసిగట్టి ఇలా వస్తుందని చెప్పి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమిని గెలిపించింది అనుకుంటున్నాను. నాకు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో ఆయన తెలుసుగా ఆయన ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఆయన మీద పడతారు. కరెక్ట్గా సహాయం చేయనివ్వరు, కరెక్ట్గా అందనివ్వరు అనమాట ఏదైనా చేయాలన్నా కూడా. సో అందుకే మమ్మల్ని పంపించారు ఆయన. సో మాలాగే చాలామంది వచ్చారు. జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. సో చాలామంది అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమేమి కావాలో మాకు తోచింది, మా వల్లనైంది, మా శక్తికి ఎంతో ఉందో అదే చేస్తున్నాం. సో మేమే కాకుండా ఎవరైతే ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బయట కూర్చొని ఉన్నారో, ఆయన రాలేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో ఆ విమర్శలను మానేసి మీరందరూ కూడా రండి. వచ్చి ఇక్కడ చూస్తే ఆ బాధ తెలుస్తుంది. చాలా దారుణంగా ఉంది సార్. అది మీకు మీరు ఎలా ఏది విమర్శిస్తున్నారో తెలియట్లేదు. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇలా లేదు అని చెప్పి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్లు అంటారు. గేట్లే లేవు అక్కడ. ఎందుకు అనవసరంగా ఇవన్నీ చెప్పుకుంటున్నారు అందరూ? సో దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక పార్టీ అని చూడొద్దు, ఈ పార్టీలు కాదు, అందరూ రండి. చాలా ఇది ఓన్లీ మనుషులే కాదు, పశువులు కూడా పాపం వాళ్ళకి ఇది గడ్డి కానీ అసలు వాళ్ళకి మేతే లేదు పాపం. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే మన నాయకులు ఉన్నారో వాళ్ళకి, సో జన సైనికులు కానీ మిగతా వీర మహిళలకి చెప్తున్నాము. మేమందరూ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అందజేయడం జరిగింది. ఇది ఎంత చేసినా తక్కువే. మేము ఇంకొకటి అన్ని రిపోర్ట్స్ రాసుకున్నాము. లోపల ఏమేమి డ్యామేజ్ అయిందో, ఏమేమి జరిగిందో ఇవన్నీ కూడా రాసుకున్నాము. కళ్యాణ్ గారికి చెప్తాం తీసుకువెళ్ళి.
అండ్ అలానే లోపల వెళ్ళడానికి కూడా లేదు. సో ఈ ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా మేము చెప్తాము, లోపల పైనుంచి ఇవ్వటమా అంటే మేము సగం దూరం వెళ్ళగలిగాము, ఇంకా లోపలికి వెళ్తే లాగేసుకుంటుంది. అండ్ అదేదో వీధి చివరన ఒక ముసలామె ఉంది. సో లోపలికి మేము వెళ్ళలేకపోయినాము, కానీ ఒక బోట్ అయితే పంపించి ఆమె వస్తూ ఉంటుంది బయటికి, ఆ పెద్ద ఆమెను తీసుకొని బయటికి రావాలి. సో ఇప్పుడు పోయి చెప్తాం, మొత్తం వీళ్ళందరూ చెప్పాను, ఒక బోట్ పంపించి తీసుకుంటే ఇలా చాలామంది లోపల ఇరుక్కుపోయి ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి. సో మేమంతా కూడా కష్టపడుతూ ముందుకు వచ్చాం, మీరందరూ కూడా రండి. అండ్ మీరు ఏం చేయాలన్నా కూడా మీరు ఎంత పంపించినా కూడా తక్కువ, ఇక్కడ ఎవరు ఏం పంపిస్తారో దగ్గరికి వచ్చి చేయండి అందరూ. సార్ మీకు హృదయం కలిగించిన బాధాకర అంశం ఏమైనా కనపడిందండి? సార్ లోపల మన మామూలుగా ఒక ఇల్లు అనేది మనం చిన్న ఏదైనా చెత్తపడినా ఎదురుపడినా నీట్గా చేసుకుంటాం సార్. అలాంటి లోపలికి వెళ్తే ఏమీ లేవు. అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా ఉందో దాంట్లో మొత్తం బురద వాసన తప్ప ఏమీ లేదు. డబ్బు లేదు, ఇది నగలు ఇవన్నీ పక్కన పెడితే సార్ నాకు బాధాకరం ఏంటంటే నోరు లేని జీవులు సార్, పశువులు, మిగతా ఈ జీవులు. సో అవి ఎట్టబోయినాయో తెలియదు. ఒక తల్లి అయితే చాలా మేము ఎలాగో బతికేస్తాము, కానీ నా దూడలు నా ఆవులు ఎక్కడ పోయినాయి అని చెప్పి చాలా దారుణంగా నోరు లేని జీవాలు అయ్యే మా బ్రతుకు అని చెప్పి ఆమె చాలా చాలా బాధపడుతూ ఉంది. సో ఇలాగా నోరు లేని జీవాల గురించి ఒకసారి తలుచుకుంటుంటే చాలా చాలా దారుణంగా ఉంది. అండ్ అలాగే ముందుకు వెళ్తుంటే కళ్ళ ముందే శవాలు వెళ్తున్నాయి. సో అవి ఉండి చూస్తే ఎంత బాధేస్తుంది.